హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజిటబుల్స్తో మనం ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా పర్వాలేదు, ఈ కర్రీ ప్రిపరేషన్ సేమ్గా చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఈ కర్రీస్ క్యాప్సికము, ఆనియన్, బీన్స్, క్యారెట్ అవి కట్ చేసుకొని పోపు దినుసులు వేసుకొని వేరేగా కళాయిలో నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒకవైపు పోపు దినుసులు పోపు వేగుతుండగా ఇంకొక వైపు మనం నువ్వులు కూడా వేపుకుంటే సరిపోతుంది. మనము నువ్వులు కొంచెం చిటపటలాడేటట్లుగా గోల్డ్ కలర్లో వేయించుకుంటాము. వేయించుకున్న తర్వాత మనం పోపు వేగిపోయిన తర్వాత పోపులో మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్న తర్వాత అందులో మనం ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ వేగిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న దాంట్లో అన్ని కర్రీస్ మనము మీ దగ్గర ఇవే ఉండాలని ఏం కాదు, గ్రేవీ ఒకటి సేమ్ చేసుకుంటే ఇంకా ఏ వెజిటబుల్స్ యాడ్ చేసినా పర్వాలేదు. ఈ కర్రీకి నూనెపప్పు వేగిపోయింది. నువ్వులు మంచిది కదా బోన్స్కి, అందులోని ఉమెన్స్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా కూడా నువ్వులు చాలా యూజ్ అవుతాయి. మనం డైలీ డైట్లో నువ్వులను యాడ్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా. అది ఏదో విధంగా తీసుకోవాలి. తర్వాత మనము ఉల్లిపాయలు వేగాక ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటరు, సాల్ట్ అన్నీ వేసేసుకోవచ్చు. అంతలోపు నూలుపప్పు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని మనము ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని నూలుపప్పు చల్లారబెట్టాలి పక్కన. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇంకోవైపు కళాయిలో ఇలా ఉంది కదా, దీన్ని మనము ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సాల్టు, కారం కావాలంటే వేసుకోవచ్చు, మసాలా పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు, అండ్ ధనియాల పొడి, కొత్తిమీర కారం మీ ఇష్టం, ఇంకా ఏ వేసుకున్నా పర్లేదు. ఇటువైపు కళాయిలో మనము ఉల్లిపాయలు వేస్తున్న దాంట్లో మనము పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. కర్రీస్ వేగిన తర్వాత కళాయిలో వాటర్ వేసి మూత పెట్టాలి ఉడికే వరకు. ఈ ఉల్లిపాయలు దాంట్లో మనము గ్రేవీ కోసం చేస్తున్నాం. ఈ ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అండ్ అల్లం అనేది కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇంత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము నూలుపప్పు ముందుగా మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాతనే ఉల్లిపాయలు అయితే మనము వేయాలన్నమాట. ఉల్లిపాయలు వేసి మనము దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని మనము ఉడికిపోయిన తర్వాత ఆ కర్రీస్ అన్నీ ఉడికిపోయేలేవో చూసుకొని, కర్రీస్ ఉడికిపోయిన తర్వాత ఆ గ్రేవీని మనం ఇందులో వేసి కలుపుతూ ఉంటే సిమ్లో కొంచెం మీడియం ఫ్లేవర్లో పెడితే మనకి కర్రీ అంతా దగ్గరికి వస్తుంది అన్నమాట. అలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత కలుపుతూ ఉండాలి దగ్గరుండి. వాటర్ అంతా పోయి మన దగ్గర అవుతుంది కర్రీ అనేది. దగ్గర అయిన తర్వాత మనకి కర్రీ అయిపోయినట్టే. ఈ కర్రీ మనకి అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది. నేనైతే నైట్ చపాతీల్లోకి చేశాను. ఈ చపాతీలు కూడా మల్టీగ్రెయిన్ పిండి వీడియో పెట్టాను కదా, ఆ పిండితో చేసిన చపాతీలు చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్న కామెంట్ రూపంలో నేను చేసిన కర్రీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.